అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఇప్పుడు లైనింగ్ అయితే చూడండి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి అయితే పెట్టుకోవాలా, ఓపెన్స్ ఉండేవి మనకు ఆపోజిట్ అయితే పెట్టుకొని ఇలా ఒకవైపు హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకోండి. స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు కింది సైడ్ వచ్చేసి ఒక ½ ఇంచు మార్కింగ్ అయితే చేయాలండి. ఎందుకని చెప్పేస్తే హేమింగ్ పట్టి స్టిచ్ చేయడం కోసం ఇక్కడ కింది సైడు మనము ఒక ½ ఇంచ్ అయితే ఒక సైడు ఒక ½ ఇంచు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, టేప్తో పని లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే చూడండి బ్యాక్ సైడ్కి అయితే రాంగ్ సైడ్ మనకు ఖర్చులతో కలిపేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మనము నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. ఇంకా మనకు ఖర్చులతో సహా వచ్చేస్తుందండి. ఇంకా మనం ఎగస్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత ఆల్తి బ్లౌజ్కి వచ్చేసి పొడవు అయితే కొలుచుకోవాలండి. ఆల్తి బ్లౌజ్కు మనము బ్యాక్ సైడ్ కింద డాట్ దగ్గర అలాగే పైన షోల్డర్ మీద అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు పొడవు అయితే చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ పొడవు అయితే చూసుకోవాలి. చూడండి, పొడవు ఎంతవరకు వస్తుందో చూసుకొని ఒక ½ ఇంచు పైకి అయితే మార్కింగ్ చేయాలండి. మనం పైన షోల్డర్స్ జాయిన్ చేయాలి కాబట్టి ఒక ½ ఇంచు పైన అయితే మార్కింగ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ సైడ్ పొడవు అయితే చూసుకోవాలండి. బ్లౌజు పొడవు ఎంత వస్తుందో అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత ఆల్తి బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైకి ఉండే విధంగా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత నీట్గా సర్దుకోండి. ఇప్పుడు నెక్ ఎడల్పు దగ్గర అయితే ఒక మార్కింగ్ చేయండి. నెక్ ఎడల్పు దగ్గర ఒక మార్కింగ్, అలాగే నెక్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ చేయాలండి. కరెక్ట్గా షోల్డర్ ఎంత వస్తుందో చూడండి. ఆ తర్వాత మనం నెక్ వైపు ఒక ½ ఇంచు, అలాగే రెట్టల వైపు హ్యాండ్స్ వైపు వచ్చేసి ఒక ½ ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ చేయాలండి. ఆ తర్వాత సంకదింపు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చూడండి ఆల్తి బ్లౌజ్ అయితే తీసేయాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు వచ్చిందండి మొత్తం కలిపేసి. ఇప్పుడు ఈ నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచులు అండి. మనకు 10 ఇంచులు అయితే నడుము లూజ్ ఫోల్డింగ్ మీద కాబట్టి 4 ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి మనకు 10 ఇంచులు రావాలండి. అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచు, అలాగే ఖర్చులకు వచ్చేసి ఒక 2 ఇంచులు వచ్చే విధంగా అయితే చూసుకోవాలండి. ఇప్పుడు నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకనే ఒక 2 గీతలమైన ఎగస్ట్ అయితే మార్కింగ్ చేశాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి. అదే 5.5 ఇంచులు మనము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకు స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేయండి. ఇలా అడ్డంగా ఒక మార్కింగ్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేయాలా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి. ఈ విధంగా నీట్గా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర చూడండి, ఇక్కడ కింది సైడ్ వచ్చేసి మనకు 3 ఇంచులు అయితే ఎడల్పు తీసుకోవాలండి. పైన వచ్చేసి మనకు 2.5 అయితే వస్తుందండి. కింద వచ్చేసి 3 ఇంచులు అయితే ఎడల్పు తీసుకున్నాలండి. పైన వచ్చేసి మనకు కరెక్ట్గా 2.5 ఇంచులు అయితే వస్తుందండి. మనకు టేప్తో పని లేదు, ఆల్తి బ్లౌజ్తో కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా కింది సైడ్కి వచ్చేసరికి కొద్దిగా క్రాస్ అయితే వస్తుందండి. క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేయాలండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఈ విధంగా లైన్ నెక్ అయితే మార్కింగ్ చేయాలా చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక మార్కింగ్ చేశాను కదా, అది చిన్నగా వస్తుందని చెప్పేసి ఇంకా కొద్దిగా పైకి అయితే మార్కింగ్ చేసి ఈ విధంగా చిన్నగా పైనుంచి కర్వ్ తీయాలండి. ఈ విధంగా కర్వ్ తీసి ఈ విధంగా మనము షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. చూశారు కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ అయితే ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలా చూడండి. మీకు ఈ నెక్ మార్కింగ్ వేసేది అర్థం కాకుంటే 1కి 2 సార్లు రిపీట్ చేసి చూసి ఏ విధంగా మార్కింగ్ చేశాను అనేది చూసి మీరు మార్కింగ్ అయితే చేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోండి. అలాగే ఈ నెక్ వచ్చేసి మనకు డ్రెస్సులు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. చూశారు కదా ఎంత సింపుల్గా మనం ఈ
నెక్ కటింగ్, డిజైన్ కటింగ్ నేర్చుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం